ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. మహాగణుడా, మహోన్నతుడా, పూజనీయుడా, పరిశుద్ధుడా యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాను. ఆయన దేవా, ఆది నుంచి ఉన్నవాడు నీవే, అందరు బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం. అల్ఫా ఒమేగా అయినటువంటి గొప్ప దేవుడవు నీవే, అందరు బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాను. ఆయన దేవా మరి తండ్రి, అయ్యా మీ చేతులతో మమ్మల్ని నిర్మించి దేవా మరి తండ్రి నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని మీరు రక్షించిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం. తండ్రితో ఉండుట దేవా విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకొనక మిమ్మల్ని మీరు తగ్గించుకొని దీనుడుగా రిక్తుడుగా మా కొరకు పరలోకాన్ని విడిచి భూలోకానికి దిగి వచ్చినటువంటి గొప్ప దేవా యేసయ్యా, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాను. ఆయన దేవా మీ ప్రేమంతటి కొరకు స్తోత్రాలు. దేవా మీరు మా ఎడలు కనపరుస్తున్నటువంటి మీ కృప వాత్సల్యత సమస్తం కొరకు మీ స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం. దేవా మరి తండ్రి, దినదినము నూతనమైనటువంటి కృపతో నింపుతూ మమ్మల్ని నడిపిస్తూ పోషిస్తున్న విధానం అంతటి కొరకు మీ స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాను. ఆయన దేవా మరి తండ్రి, మీ ప్రేమ యొక్క లోతు వెడల్పు ఎత్తు పొడవు దేవా మేము కొలవలేను. నాయన దేవా మరి తండ్రి, అంత అధికమైనటువంటి ప్రేమతో మీరు మమ్మల్ని ప్రేమిస్తున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు. దేవా మరి తండ్రి, మీ కృప మా ఎడల ఎంతో హెచ్చుగా ఉన్నది. అందరి బట్టి మీ స్తోత్రాలు చించు. 91వ కీర్తన మేము చదువుకునే సమయం అంతటిని మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మీ వాక్కులు వాగ్దానాలు అనేకమైనటివి మా పక్షంగా మరి ఈ దినాల్లో మీరు నెరవేరుస్తూ వస్తున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు. మరి విశ్వాసంతో నిరీక్షణతో మరొకసారి ప్రభువా ఈ దినం చదువుకునే సమయం అంతటిని కూడా మా కొరకు మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా దైవజనుల ద్వారా దేవాలాగు నాయన మీ వాక్యం ద్వారా అనేక పర్యాయాలు మీరు మాతో మాట్లాడుతూ మమ్మల్ని బలపరుస్తూ వచ్చిన దినాలన్నిటి కొరకు స్తోత్రాలు. మరి శుద్ధ ఆత్మ రూపంలో దేవా మరి తండ్రి నాయన మీ బిడ్డల యొక్క ప్రతి గృహంలో మీరు ప్రవేశించి దేవా మీ సన్నిధి యొక్క ఆనందంతో సంతోషంతో దేవా మరి తండ్రి మీరే నింపమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విషయాల కృప చూపించమని ముందున సమయం అంతటినీ మా కొరకు దీవించమని యేసుక్రీస్తు వారైతే పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. వాక్యం చదువుకుందాం ప్రియులరా. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయన నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కీడెమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించే తెగులునకైనను, మధ్యాహ్నం మందు పాడుచే రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ వద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించను. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించదను. అతడు నా నామము ఎరిగిన వాడు గనుక నేను అతని గనపరచదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండదను. అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచదను. నా రక్షణ అతనికి చూపించదను. ఆమెన్. సమయంలో మనం దేవుని వాక్యం విందాం ప్రియులారా. ఈ ఉదయకాలం కీర్తన గ్రంథం 103వ కీర్తన మొదటి 2 వచనాలు చదువుకుందాం. సామ్ 103. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, ఈ సమయాన్ని మా కొరకు దీవించుము, మా ప్రాణమును మా ఆత్మను బలపరచుము. యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో, శక్తిగల నామములో వేడుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, ఈ ఉదయకాలం భక్తుడు దావీదు రచించినటువంటి ఈ కీర్తన సుపరిచితమైనటువంటి కీర్తన. తను సింహాసనాసీనుడైన ఎన్ని సంవత్సరాల తర్వాత ఈ కీర్తన తాను వ్రాసాడో ఇదమిద్దంగా మనం చెప్పలేం గాని తన జీవితంలో
ఎన్నో అనుభవాల నుండి వెళ్ళిన తరువాత తాను రచించినటువంటి కీర్తన అని మనం గ్రహించవచ్చు. రాజు తన ఘనతను, తన కలిగినటువంటి వాటి మీద దృష్టి ఉంచుతారు. దేవుని స్తుతించడం గూర్చి, దేవుడు చేసినటువంటి మేళ్ళు వాటిని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతించమని తన ప్రాణంతో చెప్పినటువంటి మాట. తెలుగులోనేమో ప్రాణం, ఇంగ్లీష్లోనేమో సోల్. మనము ప్రాణ, ఆత్మ, దేహములు అనేటటువంటి పదజాలం తెలుగులో మనం వాడతాము. ఇంగ్లీష్లో బాడీ, సోల్ అండ్ స్పిరిట్ అనేటటువంటి పదజాలం మనము చూడగలం. ఇక్కడ తన ప్రాణముతో కీర్తనకారుడు చెప్పినటువంటి మాట, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, దేవుని స్తుతించు, దేవుని స్తుతించు. మానవుడు తన జీవితంలో ఇతరుల పైన ఆధారపడతాడు. తాను స్థిరపడిన తర్వాత తనపైన తాను ఆధారపడతాడు. తనను తాను పొగడుకునేటటువంటి స్థాయికి వ్యక్తి వెళుతూ ఉంటాడు. తనను పొగడేవారు తన చుట్టూ ఉండాలని మనిషి కోరుకుంటూ ఉంటాడు. అలాగూ తన మనసును బలపరుచుకుంటాడు. అయితే విశ్వాసి, దేవుని బిడ్డ, మనము దేవుని సన్నిధానానికి వచ్చి, దేవా, మేము మిమ్ములను స్తుతిస్తూ ఉన్నాం, మిమ్ములను ఘనపరుస్తూ ఉన్నాం. ఎందుకని? ఇప్పుడే 91వ కీర్తనలో మనం చదువుకున్నాం. 5వ వచనం, 6వ వచనములో, రాత్రి వేళ భయము, పగటి వేళ బాణము, చీకటిలో తెగులు, మధ్యాహ్నమందు రోగము. మానవుని జీవితాన్ని డిస్టర్బ్ చేయటానికి ఎన్నో ఉన్నాయి. మన చుట్టూ ఎన్నో పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటిలో దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. దేవుని మనం స్తుతించవద్దా? ఈ ఉదయకాలం ఇద్దరు వ్యక్తులను, పాత నిబంధనలో నుండి ఒకరిని, నూతన నిబంధనలో నుండి ఒకరిని మీకు జ్ఞాపకం చేయాలి అని నేను ఉద్దేశిస్తూ ఉన్నాను. దానియేలు గ్రంథం 4వ అధ్యాయములో నెబుకద్నెజరు ఉన్నాడు. రాజు, చక్రవర్తి. తాను అనేక రాజ్యముల పైన తాను పరిపాలన జరిగించేటటువంటి వాడు. చాలా గొప్ప టాలెంటెడ్ పర్సన్ అని చెప్పాలి. బ్యాబిలోన్ కట్టించినటువంటి వ్యక్తి. సో మధ్యప్రాచ్యంలో బాబిలోన్ యొక్క ప్రాముఖ్యత మనము ఎరుగుదాం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో 4-5 వచనాల్లో ఇలాగూ వ్రాయబడి ఉన్నది. నెబుకద్నెజరు, నేను నా ఇంట విశ్రాంతియు, నా నగరమునందు క్షేమమును గలవాడనై ఉండి ఒక కల కంటిని, అది నాకు భయము కలుగు చేశాను. చాలా రాజ్యము విస్తరించి, సంపద వృద్ధి చెంది, నెమ్మది కలిగినటువంటి వాడుగా ఉన్న కాలంలో దేవుడు తనతో మాట్లాడటం మొదలుపెట్టాడు. గమనించండి, భయం కలిగింది అన్నాడు. డిస్టర్బ్ అయ్యాడు. అందరినీ పిలిచాడు, భావం చెప్పమన్నాడు. 8వ వచనం, కడపట బెల్తషాజరును నా దేవత పేరును బట్టి బిరుదు పొందిన దానియేలును వాడు నా ఎదుటికి వచ్చాను. దానియేలు తనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని చెప్పాడు? 17వ వచనం, ఈ ఆజ్ఞ జాగరూకుడగు దేవదూతల ప్రకటన అనుసరించి జరుగును, నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటన అనుసరించి సంభవించును. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉండి తానెవరికి అనుగ్రహింప నిశ్చయించునో వారికి అనుగ్రహించుననియు, ఆయా రాజ్యము పైన అత్యల్ప మనుషులను ఆయన నియమించుచున్నాడనియు మనుషులందరూ తెలుసుకున్నట్లు ఇలాగు జరుగును. చక్రవర్తికి ఏమి సంభవించబోతూ ఉన్నదో తన రాజ్యం అంతటా తెలియపరచబడుతుంది.
తన రాజ్యమంతా మనుషులు చెప్పుకుంటారు. చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలన్నీ చెప్పుకుంటారు. మీడియా మన కాలంలో ఉన్నంత విస్తృతమైనటువంటి నెట్వర్క్, కమ్యూనికేషను లేనటువంటి, టెక్నాలజీ లేనటువంటి కాలంలోనే దేవుడు ఒక వ్యక్తికి సింహాసనం మీద కూర్చోబెట్టి నెమ్మదిచ్చి, క్షేమమిచ్చి చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టించాడన్నమాట. అందుకే 30వ వచనంలో దానియేలు 4:30 బబులోనును ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనబర్చుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా. మనుషులు దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆర్కిటెక్చరల్ స్కిల్స్ని బట్టి ఎన్నో అంతస్తుల భవనాలు కడుతూ ఉన్నారు. 7.5 రిక్టర్ స్కేల్ పైన ప్రకంపనలు వస్తే, భూమికి అర్త్క్వేక్ వస్తే ఏమవుతూ ఉన్నాయి? భవనాలు షేక్ అవుతూ ఉన్నాయి. మానవుడు తలంచుతూ ఉంటాడు, నేను ఎంత చక్కగా అది నిర్మాణం చేయగలిగాను, ఇది నిర్మాణం చేయగలిగానని. నిర్మాణం చేయవద్దా? చేయాలి. మనుషులకు అవసరమే కదా, అవసరమే. గృహ నిర్మాణం కావాలి కదా, కావాలి. ఆఫీసెస్ కావాలి, వ్యాపార సంస్థలు కావాలి. అయితే దేవుడు అనుగ్రహించినటువంటి కృపలను మనిషి మరచిపోయి తనపై తాను ఆధారపడటం, అది దుస్థితి. నెబుకద్నెజరును దేవుడు డీల్ చేయటం ద్వారా ప్రపంచానికే ఒక పాఠం నేర్పించాలనుకున్నాడు. గమనించండి, దేవుడు ఎవరికి ఎక్కువ అనుగ్రహించాడో వారి దగ్గర నుండి దేవుడు ఎక్కువ లెక్క అడుగుతాడు. నీ జీవితంలో ఎప్పుడైనా నువ్వు కూర్చుని నీ వయసు ఎంతో లెక్కేసుకో. దేవా, నేను నా జీవితంలో మొదటి సంవత్సరం, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం, 4వ సంవత్సరం, 5వ సంవత్సరం నేను శిశువుగా ఉండగా ఆ సంవత్సరాలన్నీ దాటటానికి కృపిచ్చావు. చైల్డ్హుడ్ డిసీజెస్ ఎన్నో ఉంటాయి. ఆ తరువాత ఎదుగుతూ ఉండగా, ఆ తర్వాత టీనేజ్లోకి వచ్చిన తర్వాత, ఇలాగూ ఆయా వయస్సుల్లో నీవు నా పట్ల చూపినటువంటి కృప అని ఎప్పుడైనా నీవు స్తుతించేవా దేవుని? ఒక్కొక్క సంవత్సరాన్ని బట్టి ఎప్పుడైనా స్తుతించేవా? యవనస్తులు ఇన్ని సంవత్సరాలు దేవుడు 20 years నన్ను కాపాడాడు, దేవా మొదటి సంవత్సరం కొరకు వందనాలు, 2వ సంవత్సరం కొరకు వందనాలు, అలా చెప్పం మనం. ఎందుకంటే మనకు బోరింగ్ అనిపిస్తుంది. కానీ దేవుడు మనకు అనుగ్రహించాడు. 365, 366 దినాలు మనకు అనుగ్రహించాడు. మనల్ని కాపాడుతూ వచ్చాడు. మనము ఒక మైల్ స్టోన్ దాటేటప్పుడు, ఒక క్రొత్త సంవత్సరంలో మనం ప్రవేశించేటప్పుడు, నీ జీవితంలో నీవు ఎంతగా దేవుని స్తుతించే ఒక నూతన దినంలో ప్రవేశిస్తూ ఉన్నాం, నూతన వారంలో ప్రవేశిస్తూ ఉన్నాం. మనం దేవుని చాలినంతగా మనం స్తుతిస్తూ ఉన్నామా? ఇక్కడ నెబుకద్నెజరుకు పరలోకము నుండి దేవుడు పంపించినటువంటి సందేశం ఏంటంటే 4:17 మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైని అధికారి. ఇది మనం నేర్చుకోవాలి. మనకు అనుగ్రహించిన సమస్తముపై అధికారము దేవునిది. మన ప్రాణము పైన అధికారం కూడా దేవునిదే. లూకా సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు ఉపమానం చెప్పారు. యేసు ప్రభువారు చెప్పినటువంటి ఉపమానంలో లూకా సువార్త 12వ అధ్యాయం 20వ వచనంలో, అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాను. ఇక్కడ ధనవంతుడున్నాడు, ధనవంతునికి పొలాలున్నాయి, భూమి సమృద్ధిగా పండిందని 16వ వచనములో వ్రాయబడింది. భూమి సమృద్ధిగా పండింది, ఇంకా పంటను కోయాలి, సమకూర్చుకోవాలి, కొట్లు చాలవు. కనుక తాను అనుకున్నాడు, 17వ వచనం, నా పంట సమకూర్చుకుంటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగు చేతును. ప్లానింగ్ తప్ప కానే కాదు, ప్లానింగ్ ఉండాలి.
కానీ ప్రభువు చిత్తమైతే అనేటటువంటి దేవుని అధికారానికి మనిషి లోబడకుండా తన మీద తాను ఆధారపడితే 18వ వచనంలో ఈయన అనుకున్నాడు ధనికుడు, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని, అంత మటుకు బాగానే ఉన్నది. సమకూర్చుకున్నవాడు సాగిలపడి, దేవా నీవు నాకు అనుగ్రహించేవు ఈ ధాన్యం కొరకు, ఈ ఆస్తి కొరకు, ఈ సమృద్ధి కొరకు నీకు స్తోత్రము అని చెప్పకుండా 19వ వచనంలో నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందుననుకొనెను. అనుకున్నాడు అంతే. ఎవరితో? తన మనస్సుతో తాను నేను ఇలాగూ చెప్తాను అని అనుకున్నాడు. విస్తారమైన ఆస్తి ఎంత తిన్నా తరగదు. కొంతమంది తమ తరతరాలకు చాలినంత ఆస్తిని సమకూర్చుకుంటూ ఉంటారు. అయితే వారికి ఏమి సంభవిస్తుందో, వారి భవిష్యత్తు వ్యక్తి యొక్క చేతిలో లేదు అని మనిషి జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుడు అన్నాడు, వెర్రివాడా అన్నాడు. ఇంకొక మాట, నీవు సిద్ధపరిచినవి ఎవరి వగును? మనిషి ప్రణాళికలు వేసుకుని ఏదేదో చేయాలనుకుంటాడు. ప్రణాళికలు తప్పు కాదులేండి. ప్రణాళికలు వేయకముందు సాగిలపడి, దేవా నేను ఒక ప్లాన్ వేసుకుంటూ ఉన్నాను, ప్లాన్ అయితే నేను వేయగలను కానీ దాన్ని అమల్లోకి తీసుకుని వచ్చి నేను అనుకున్నటువంటి ప్రకారం జరిగించడానికి సామర్థ్యం ఇచ్చే దేవుడు నీవే. ఒకవేళ నా ప్రణాళిక తప్పైతే దానిలో మార్పులు చేసి దాన్ని నీ చిత్తానుసారంగా నీవు నడిపించేటటువంటి దేవుడు అని చెప్పి మనము ప్రణాళిక వేయటం మంచిదే. అయితే దేవుని అధికారాన్ని ఒప్పుకోకపోతే మన ప్రణాళిక మనం అమలు చేయగలం అని అనుకుంటే మనం వెరివారమే అవుతాం. జ్ఞాపకం పెట్టుకుందాం. మనం వెరివాడా దేవుడు ఇచ్చినటువంటి బిరుదు. నీవు ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాను. ఎవరు అడుగుతూ ఉన్నారు ప్రాణం? దేవుని దగ్గరికి వెళ్ళి ఎవరు అడుగుతూ ఉన్నారు ప్రాణం? లేక దేవుణ్ణి ఎవరు అడుగుతూ ఉన్నారు ప్రాణం? మానవుని ప్రాణాన్ని తీయజూచేటటువంటి సాతాను దేవుని ముందు ఒక రిక్వెస్ట్, ఒక ప్రపోజల్ పెడతారు. దేవా నీవు ఎంత ఇచ్చేవు, నీవిచ్చేవనే గ్రహింపు లేదు, నిన్ను స్తుతించను లేదు. ఇటువంటి వ్యక్తిని ఎందుకు ఉంచుతావు ఇంకా భూమి మీద? తీసేసేయి. అతడు మా పార్టీ, మా వశంలోకి అప్పగించు. అతని ప్రాణాన్ని మేము తీసుకెళ్తాం. అతని ప్రాణం పైన అధికారం నీదే కదా, నీవు అనుమతిస్తే ఇటువంటి కృతజ్ఞత లేని వ్యక్తిని భూమి మీద నుండి మేము తొలగిస్తాం, రిమూవ్ చేస్తాం, ప్లీజ్ శాంక్షన్ చేయమని చెప్పేసేసి పర్మిషన్ ఇమ్మని అతని ప్రాణాన్ని తీసివేయటానికి అడుగుతూ ఉన్నారట. చూచారా? 50వ కీర్తనలో భక్తుడు ఈ మాట అంటాడు. 4-5 వచనాల్లో, లేక మొదటి వచనం, దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. 4-5 వచనాల్లో, బల్యర్పణ చేత నాతో నిబంధన చేసుకొని నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడి అని మీది ఆకాశమును భూమిని పిలుచుచూ ఉన్నాడు. ఎందుకు పిలుస్తూ ఉన్నాడు అంటే 14వ వచనం, దేవునికి స్తుతియాగము చేయుము, మహోన్నతునికి నీ మ్రొక్కుబళ్ళు చెల్లించుము. ఆ తరువాత వచనం 15లో, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరిచెదు. ఇది దేవుడు మన నుండి ఎక్స్పెక్ట్ చేసేది. మనము దేవుని స్తుతించాలి. స్తుతి యాగం. పరిస్థితి ఏదైనా సరే, మనం వెళ్ళేటటువంటి పరిస్థితి ఏదైనా సరే, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఇప్పుడు మన కష్టం వచ్చింది, కానీ గత సంవత్సరాలన్నిట్లో
దేవుడిచ్చిన క్షేమాన్ని బట్టి, నెమ్మదిని బట్టి మనం ఎంతగా దేవుని స్తుతించాం. నెబుకద్నెజరు పైన దేవుడు తీర్పు పంపించాడు. దానిలో కూడా అద్భుతమైనటువంటి దేవుని కృప మనం జ్ఞాపకం చేసుకుంటే, మనుష్యులు తనను తరమక మునుపు, మనుష్యులలో నుండి నెబుకద్నెజరు తరిమివేయబడక మునుపు, 32వ వచనం దానియేలు గ్రంథం 4వ అధ్యాయం, తమ యొద్ద నుండి మనుష్యులు నిన్ను తరిమెదరు. 33వ వచనం, మానవులలో నుండి అతని తరిమిరి. ఈ చక్రవర్తి తన కొరకు ఒక ప్రైవేట్ జూ నిర్మాణం చేసుకున్నాడు. దేవుడు ఎంత కృప చూపించాడంటే ఈ చక్రవర్తి విషయంలో, ఇతడు అన్యుడు, నిజమైనటువంటి దేవుని ఎరిగినవాడు కాదు, సృష్టికర్త అయిన దేవాదేవుని ఎరిగినవాడు కాదు. అయితే ఈ వ్యక్తి విషయంలో దేవుడు తనకు సంభవించబోయేది చూపించి, ఆ కీడు నుండి తాను శిక్ష అనుభవించిన తర్వాత మళ్ళా రెస్టోర్ అవటానికి తనకు ఒక ఆలోచన లేక కొంత సమయం వ్యవధి దేవుడిచ్చాడు. మనుష్యులు తనను తరుమక మునుపు ఇతడు ఒక ప్రైవేట్ జూ తన కొరకు కట్టించుకున్నాడు అని బైబిల్ పండితులు చెప్తారు. ఒక ప్రైవేట్ జూ, కొన్ని ఎకరాల్లో తాను జంతు ప్రదర్శనశాల అంటామే, ప్రైవేట్ జూ తాను కట్టించుకున్నాడు. ఎందుకంటే తాను జంతువుల మధ్య నివాసం చేశాడు అని వ్రాయబడింది. 32వ వచనం, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు. ఈ ప్రైవేట్ జూ తాను తరిమివేయబడక మునిపే, దేవుని తీర్పు తన మీదికి రాక మునిపే ముందుగా నిర్మాణం చేసుకున్నాడు. 4వ అధ్యాయం 31వ వచనంలో, ఆ పైన 30వ వచనంలో, బబులోనను ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనబర్చుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకొనెను. మనకు అనిపిస్తుంది, అయ్యో పాపం, తాను ఎవరితో అనలేదు కదండి, నేను అది చేశాను, నేను ఇది చేశాను అని కూడా తాను డంబంగా చెప్పుకోలేదు కదా ఎవరితో, దాని గురించి చాటింపు వేయమనలేదు కదా, దాన్ని డిస్ప్లే చేయమని చెప్పలేదు కదా, చేసిన దానికంటే చాలా ఎక్కువ చెప్పుకోలేదు కదా, తనలో తాను అనుకున్నాడు, అంతే కదా. మనం కొంచెం చేస్తే దాన్ని గోరంతలో కొండంతలుగా ఎక్కువ చేసేవని ఎవరైనా మనల్ని పొగిడితే మనం ఎంత ఉబ్బిపోతామో, ఇంకా మనల్ని మెచ్చుకోవాలని అనిపిస్తుంది. ఏదైనా మనం చేయటానికి సామర్థ్యం ఇచ్చేది దేవుడే. మనం ఏదైనా మంచి చేయగలిగేము అంటే అది దేవుని కృప. ఈ వ్యక్తి తాను ముందుగానే ప్రైవేట్ జూ నిర్మాణం చేసుకున్నాడు. దేవుని తీర్పు వచ్చింది. 31వ వచనం, రాజగు నెబుకద్నెజరు ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యముని యొద్ద నుండి తొలగిపోయెను. మనుషులు తరిమేరు, ప్రైవేట్ జూలోనికి వెళ్ళిపోయాడు. ఆ తరువాత 34వ వచనం, ఆ కాలము గడిచిన పిమ్మట 36, ఆ సమయమందు నా బుద్ధి మరల నాకు వచ్చెను, రాజ్య సంబంధమగు ప్రభావమును నా ఘనతయు నా తేజస్సును నాకు కలిగెను, నా మంత్రులను నా క్రింది అధిపతులను నా యొద్ద ఆలోచన చేయవచ్చిరి, నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరి ఎక్కువ ఘనత నొందితిని. ఈ 7 years ఈయనకు సంభవించబోతుందని అడ్మినిస్ట్రేషన్ లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు, మినిస్టర్స్ అందరికీ తెలుసు. కాబట్టి ఆయన ప్రైవేట్ జూలోనికి పంపించేసేసారు. 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వాళ్ళు కూడా సమయం లెక్క వేసుకున్నారు. 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళా ఆయన తిరిగి వచ్చాడు, ఆయన అంగీకరించారు. ఇప్పుడు 4వ అధ్యాయం 37వ వచనం, ఇలాగు నెబుకద్నెజరును నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యములను ఆయన మార్గములు న్యాయములై ఉన్నవనియు గర్వముతో నటించు వారిని ఆయన అణపశక్తుడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు ఘనపరచుచు ఉన్నాను. ఎంత శ్రేష్టమైనటువంటి మాటలు. ఒక అన్యుడైనటువంటి చక్రవర్తి నిజమైనటువంటి దేవుని
తను ఎరగటానికి ఒకే ఒక వ్యక్తి, ఒకే ఒక సాధనం, ఒకే ఒక మార్గం భక్తుడైనటువంటి మహాజ్ఞాని, దర్శనముల యొక్క అర్థం, కళల యొక్క అర్థం చెప్పగలిగినటువంటి ఒకే ఒక వ్యక్తి దానియేలు, బెల్తెషాజర్ అని వారు తమ సంప్రదాయాన్ని బట్టి తనకు పేరు పెట్టారు. దేవతల ఆత్మ ఈ దానియేలులో ఉన్నదని. దానియేలు చెప్పినటువంటి మాటలు నమ్మారు. రాజు 7 సంవత్సరాలు అయిపోయి పనిష్మెంట్ కాలం తీరిన తర్వాత మరలా సింహాసనం తనకు రెస్టోర్ అయిన తర్వాత తాను దేవుని స్తుతించాడు. ఈ ప్రాతకాల సమయంలో నీవు నేను ప్రభువును స్తుతిద్దాం. ఆయన చేసిన మేళ్ళన్నీ జ్ఞాపకం చేసుకుని ఆ 103వ కీర్తనలో ఆయన నీ దోషములన్నింటినీ క్షమించేవాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చేవాడు, సమాధిలో నుండి నీ ప్రాణాన్ని విమోచించేవాడు, ఇవన్నీ ఆయన చేసినటువంటి మేళ్ళన్నీ అక్కడ లిస్ట్ అవుట్ చేయబడి ఆ పైన 2 వచనాల్లో 103వ కీర్తనలో ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించమంటాడు. దేవుని పరిశుద్ధతను జ్ఞాపకం చేసుకుందాం, పాప క్షమాపణ జ్ఞాపకం చేసుకుందాం, రక్షణను జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభా, నీవే నా ఆస్తి, నీవే నా బహుమానం, నీవే నన్ను స్థిరపరిచేవాడు, నీవే నన్ను నడిపించేవాడు, నీవే నన్ను కాపాడేవాడు. దేవుని స్తుతింపబోతును. ఒక చక్రవర్తి తాను ఎంత చక్కగా దేవుని స్తుతించాడండి. ఆయనను స్తుతించుచు కొనియాడుచు ఘనపరచుచు ఉన్నాను. మరి మనం మరెంతగా దేవుని ఆరాధించి స్తుతింపబోతులం ఈ ఉదయకాలం. దేవా, మాకు కలిగిన దేనిపైనో వేటిపైనో మేము ఆధారపడం. స్త్రీలు బంగారాన్ని బహుగా ప్రేమిస్తారు. మామూలుగా లోకస్తులు బంగారం ధర ఈరోజు ఎంత తగ్గిందా పెరిగిందా, తగ్గిందా పెరిగిందా, ఇదే ఆలోచిస్తూ ఉంటారు. బంగారాన్ని ఎంత ప్రేమిస్తారు. బంగారం కంటే శ్రేష్టమైన వాడుగా రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నీకున్నాడా? ఒక భక్తుడు ఎలాగూ వ్రాసాడు పాట, నా బహుమానంబు స్వాస్యమివే, నా స్తుతి యాగాలు ప్రభో ఇవే, నా విమోచక హల్లెలూయా యేసు రక్షక. నా బహుమానంబు స్వాస్యమివే, నా స్తుతి యాగాలు ప్రభునికే, నా విమోచక హల్లెలూయా యేసు రక్షక, నా విమోచక హల్లెలూయా యేసు రక్షక. నా బహుమానంబు స్వాస్యమివే, నా స్తుతి యాగాలు ప్రభునికే. ఈ ఉదయకాలం భక్తుడు రాజు దావీదుతో కలిసి, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఈ దినం మనం సజీవులుగా ఉన్నాము అంటే దేవుని మహాకృప, మహాకృప. ఆ కీర్తన 50:15, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదు. దేవుడు సమాధిలో నుండి మన ప్రాణాన్ని విమోచిస్తూ మనల్ని కాపాడుతూ మనకు ఆయుష్కాలం ఆరోగ్యం అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవుని స్తుతింప బద్ధులం కాదా? ఈ ప్రాతకాలం నీ ప్రాణంతో చెప్పు, నా ప్రాణమా, నా అంతరంగంలోనున్న సమస్తమా, యేసుక్రీస్తు ప్రభు యొక్క శక్తి గల పవిత్రమైనటువంటి జీవసహితమైనటువంటి నామాన్ని నేను స్తుతిస్తూ ఉన్నాను అని చెబుదాం. మనం దయచేసి తలలు వంచండి, మాతో ఏకీభవించండి. మహాగణుడ, మహోన్నతుడ, గొప్ప దేవ యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాను ఆయన. దేవా తండ్రి, మీ వాక్యంలో మీరు సెలవిచ్చిన రీతిగా నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకము అని సెలవిచ్చిన గొప్ప దేవా, మీకు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం. దేవా ప్రభా,
మరి తండ్రి నాయన మీరు మా ఎడల చేసినటువంటి మేలు ఉపకారములు ఎన్నెన్నో ఉన్నాయి దేవా, అందరి బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. మరి తండ్రి నాయన నెబుకద్నెజరుని మీరు మా ఎదురుకు తీసుకొచ్చిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు దేవా. మరి తండ్రి మీరు లెక్క చూసే దేవుడని దేవా, మీరు మాతో మాట్లాడిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు దేవా. ఎవరికి అధికంగా ఇస్తారో దేవా, మరి తండ్రి వారి దగ్గర నుంచి అధికంగా దేవా ఎదురు చూసేటువంటి వ్యక్తిని మీరు మమ్మల్ని దేవా మరి పలకరించిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. అవును ప్రభా, మరి తండ్రి మా జీవితంలో దేవా మీరు చేసినటువంటి మేలులు మేము జ్ఞాపకం చేసుకుంటే దేవా మరి తండ్రి అవి లెక్కకు మించి ఉన్నాయి దేవా. చిన్ననాటి నుంచి కూడా దేవా మరి తండ్రి అనేక పర్యాయాలు మీరు మమ్మల్ని నాయన మరి ఆదరిస్తూ బలపరుస్తూ ధైర్యపరుస్తూ దేవా మరి తండ్రి నాయన ఆరోగ్య పరిస్థితుల్లో, ఆర్థిక పరిస్థితుల్లో, ఆత్మీయ పరిస్థితుల్లో దేవా మరి తండ్రి నాయన అనేకమైనటువంటి మేలుతో మమ్మల్ని తృప్తిపరిచి దేవా బలపరిచి నడిపిస్తున్న విధానం అంతటి కొరకు మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను ఆయన దేవా. అవును ప్రభా, అయా మరి ఆయన ఆ వ్యక్తి అయితే కొట్టల్లో ధాన్యం సమకూర్చుకున్నప్పుడు తాగుము సుఖించమంటున్నాడు దేవా. మరి తండ్రి ఈ రాత్రి దేవుడిని ప్రాణం అడిగితే ఏమోనని దేవా మీరు హెచ్చరించారు దేవా. అవును ప్రభా, మరి తండ్రి నాయన మీరు మాకు ఇచ్చినటువంటి సమృద్ధిలో కూడా దేవా మేము మిమ్మల్ని స్తుతించబద్దులై ఉన్నామని, ఆరాధన చేయబద్దులై ఉన్నామని, మీరు చేసినటువంటి మేలుని జ్ఞాపకం చేసుకోవాలని మీరు సెలవిచ్చిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను ఆయన దేవా. మరి తండ్రి ప్రభా నెబుకద్నెజరు ఎలాగైతే ప్రభా మరి తండ్రి 7 సంవత్సరముల తర్వాత మరలా ఎలాగైతే ప్రభా మిమ్మల్ని గుర్తించగలిగాడు, మిమ్మల్ని ఎలాగైతే ప్రభా మరి తండ్రి ఆరాధన చేశాడు దేవా, ఆ విషయాలన్నీ మీరు మాకు దేవా బయలుపరిచిన విధానం అంతటి కొరకు మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. అవును ప్రభా, మీరు నాయన మమ్మల్ని సమాధిలో నుంచి మా ప్రాణమును విమోచించేటువంటి దేవుడని, కరుణా కటాక్షములను మా కిరీటంగా ధరింపజేసేటువంటి దేవుడని దేవా మీరు సెలవిచ్చిన మాటలు అన్నిటి కొరకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. ఈ దినం ప్రభా మేమేమై ఉన్నామో అది కేవలం మీ యొక్క కృప, అందును బట్టి మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. మీరు మా ఎడల కనపరుస్తున్నటువంటి మీ విశ్వాసత అంతటి కొరకు స్తోత్రాలు, మీ ప్రేమ కొరకు స్తోత్రాలు, మీరు ఇస్తున్నటువంటి కాపుదల కొరకు స్తోత్రాలు, భద్రత కొరకు స్తోత్రాలు, ఆరోగ్యం కొరకు స్తోత్రాలు, ఆహారం కొరకు స్తోత్రాలు దేవా. మరి తండ్రి ఆర్థిక సంబంధమైనటువంటి విషయాల్లో కూడా మీరు తోడైంటున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు ఆయన. మీరు చేస్తున్నటువంటి ప్రతి విధమైనటువంటి మేలులు ఉపకారములు సమస్తాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభా దేవా మా యొక్క స్తుతి ఆరాధన మా రక్షణ పాత్రను చేత పట్టుకొని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీకే సమర్పించుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్ ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికి మరొకసారి వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రస్తుత పరిస్థితులు మనం గమనించినప్పుడు ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ మరి విశేషంగా విజయవాడ ప్రాంతాల్లో మనం చూసినప్పుడు కృష్ణానది పొంగి ఇక్కడ విజయవాడ ప్రాంతం అంతా కూడా అనేక ప్రాంతాల్లో నీరు చేరడం మనం చూస్తున్నాం, గృహాల్లోకి నీళ్ళు రావడం మనం చూస్తున్నాం. ఈ వరదల్లో అనేక మంది చిక్కుకొని పోయి అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని బిడ్డలుగా మన వంతు మనం ప్రార్థన చేద్దాం. మనం ఒకసారి దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచన చేసినప్పుడు కీర్తన గ్రంథము 20వ కీర్తన 1వ వచనంలో గమనిస్తే ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమించును గాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆపత్కాలంలో మనం మొరపెట్టినప్పుడు దేవుడు మనకు ఉత్తరం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. కనుక ఈ యొక్క ఆపత్కాల పరిస్థితుల్లో మనం ప్రభు వైపు చూద్దాం, వారికి దేవుడు మంచి సహాయం అందించాలని ప్రార్థన చేద్దాం. అలాగే గమనించినప్పుడు నిర్గమకాండం 14వ అధ్యాయం 21వ వచనంలో మనం గమనించినప్పుడు మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను అని దేవుని వాక్యం సెలవిస్తాం. కాబట్టి దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. దేవుడు ఆ ప్రాంతం అంతా కూడా విజయవాడ ప్రాంతంలో ఎక్కడైతే నీరు చేరి ఆ రీతిగా జనులు ఇబ్బంది పడుతున్నారు, ఆ ప్రాంతం అంతా కూడా ఆరిన నేలగా అవ్వాలని మనం బాధ్యత మనం ప్రార్థన చేద్దాం. అంత మాత్రమే కాకుండా దేవుని వాక్యం మనం చూసినప్పుడు ఆదికాండము 8వ అధ్యాయము 13వ వచనంలో చూస్తే మరియు 601వ సంవత్సరము మొదటి నెల తొలి దినమున నీళ్లు ఇంకిపోయెను అని రాయబడతా ఉంది. నోవహు ఓడ కప్పు తీసి చూచినప్పుడు నేల ఆరి ఉండెను అని రాయబడతా ఉంది. కాబట్టి మనం చూస్తాం, జల ప్రళయం వచ్చినప్పుడు
నీరు ఇంకిపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తాం తర్వాత. అలాగే గమనిస్తున్నట్లయితే నోవహు ఓడ కప్పు తీసి చూసినప్పుడు నేల ఆరిపోయి ఉండెను అని రాయబడతాం. ఇటువంటి పరిస్థితులు అక్కడ విజయవాడలో రావాలని, నేలంతా కూడా ఆరిన నేలగా రావాలని మనం ప్రార్థన చేద్దాం. మనందరికీ దేవుని వాక్యం తెలుసు పిల్లరా. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా రాయబడుతుంది. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. ఏలియా మన వంటి స్వభావం గలవారే, కానీ వర్షం చాలు ఇంకా అని దైవజనులు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు. కనుక మనం కూడా ప్రార్థన చేద్దాం. ఇక మీదట అక్కడ వర్షాలు తగ్గుముఖం పట్టాలని, ప్రస్తుతం అక్కడ వర్షం పడకూడదని, ఆ నీటి వరద పరిస్థితి నుంచి జనులందరూ కూడా సంపూర్ణంగా విడుదల పొందాలని మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన. సర్వశక్తిమంతుడా గొప్ప దేవ యేసయ్యా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా ప్రభువా, మా తండ్రి, విజయవాడని మరొకసారి మీరు జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తున్నాం. దేవా, మరి అనేక ప్రాంతాల్లో మరి వరద వల్ల మరి గృహాల్లోకి నీళ్లు వచ్చేసినటువంటి పరిస్థితి మేము చూస్తున్నాం. జనులు ఎంతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉండడం మేము చూస్తున్నాం. కరెంటు లేక, దేవా మరి తండ్రి, ఆహారం లేక, దేవా అంత మాత్రమే కాకుండా చిన్నపిల్లలేమి, దేవా యవనస్తులేమి, మధ్య వయసు వారు, పెద్దలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉండేవారు అనేకులు ప్రభువా మరి తండ్రి, ఆ అనానుకూలమైనటువంటి వాతావరణంలో ఎంతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు గుండా వారు వెళ్తున్నారు నాయన. దేవా దయ చూపించమని ప్రార్థన చేస్తున్నాం. ఆపత్కాలం మందు దేవా మరి తండ్రి మేము మొరపెట్టినప్పుడు మీరు మాకు ఉత్తరం ఇచ్చే దేవుడని మా జ్ఞాపకం చేశారు. దేవా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ అద్భుతమైనటువంటి కృప వారికి తోడుగా ఉంచండి. మీరే గొప్ప విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆ పరిస్థితుల నుంచి వారిని తప్పించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మరి తండ్రి నాయన సహాయం చేయండి. ప్రభుత్వం వారు అలాగే మరి తండ్రి నాయన సహాయం చేసేటువంటి స్వచ్ఛంద సంస్థలు అనేకమైనటివి అక్కడ ఉంటూ ఉండగా, వారు వంతు పరిచర్య వాళ్ళు చేస్తూ ఉండగా వారందరినీ కూడా మీరు బలపరచండి. వారు చేసేటువంటి ప్రతి సహాయ కార్యక్రమం జనులందరికీ కూడా అందడానికి సహాయం చేయండి. దేవా జనులందరూ కూడా ఆ పరిస్థితి నుంచి, వరద పరిస్థితి నుంచి, అనానుకూల పరిస్థితి నుంచి దేవా మరి తండ్రి ఉపశమనం పొందడానికి సహాయం చేయండి. కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. దేవా నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అని సెలవిచ్చారు. మీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభువా. దేవా మీరే దయించి ఆ యొక్క వాతావరణం అంతటిని కూడా మీరు మార్చమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రాలు. మేము చూస్తున్నాం ప్రభువా. మరి నాయన మోషే ఎర్ర సముద్రం దగ్గర మొరపెట్టినప్పుడు ఆ రాత్రి మీరు నాయన గాలి రప్పించి దేవా ప్రభా తూర్పు గాలి చేత ఆ యొక్క ఎర్ర సముద్రమే 6 నెలలుగా మీరు చేశారు. పాయలుగా చేయబడింది సముద్రమే. దేవా మీ శక్తి గొప్పది నాయన, మీ బలము గొప్పది. దేవా అట్టి కృపను దేవా మరి తండ్రి విజయవాడ ప్రాంతంలో ఉన్న బిడ్డలందరూ కూడా మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆ యొక్క ప్రాంతం అంతట్లో ఆ నీళ్ళన్నీ కూడా ప్రభు మరి తండ్రి నాయన ఇంకిపోయి మరి ప్రభు ఆరిన నేల అక్కడ కనబడడానికి సహాయం చేయండి. గృహాల్లో ఉండేటువంటి నీళ్ళన్నీ ఇంకిపోవడానికి సహాయం చేయండి. ఆ రీతిగా వీధుల్లో ఉండేటువంటి నీళ్ళన్నీ కూడా ప్రభు ఇంకిపోవడానికి సహాయం చేయండి. మంచి వాతావరణం వారికి అనుకరించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా కృప దయచేయండి. అలాగే మరి తండ్రి ప్రభా దినాల్లో కూడా మేము చూస్తున్నాం. దేవా ఆరిన నేల అక్కడ కనబడుతుందని మీరు జ్ఞాపకం చేశారు. అవును తండ్రి నాయన, ఆరిన నేల అక్కడ వారికి రావడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. కృప దయచేయండి ఆయన. మరి తండ్రి ప్రభా ఎంతో మంది అనారోగ్యంతో ఉన్నవారు, అలా మరి తండ్రి బాలింతలు, దేవా చిన్న బిడ్డలు పెట్టుకున్నటువంటి వారు ఆ నీళ్ళల్లో అది ఎంతో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు మేము చూస్తున్నాం. అన్నిటి నుంచి విడుదల కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాను. స్తోత్రాలు ఆయన. దేవా కృప చూపించండి, సహాయం చేయండి. అలాగే మరి తండ్రి ప్రభా ఇంకనూ అయా మరి ప్రభుత్వం వారు చేసేటువంటి సహాయం దేవా మరి తండ్రి స్వచ్ఛందంగా మరి వచ్చి అనేక మంది చేస్తున్నటువంటి సహాయం సమస్తాన్ని కూడా మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఎక్కడ అన్యాయం జరగకుండా దేవా ఎక్కడ మోసం జరగకుండా కృప దయచేయండి. మీ స్తోత్రాలు ఆయన. దేవా మరి తండ్రి ప్రభా మరి రాబోయేటువంటి దినాల్లో అయా అద్భుతంగా ఆ నీరంతా కూడా ఇంకిపోయి మంచి వాతావరణం వారికి అనుగురించి మరి రాబోయేటువంటి ఆదివారం కూడా ప్రభా అద్భుతంగా మరి సంఘాల్లో యథాప్రకారంగా ఆరాధన జరుగులాగా సహాయం చేయండి.
సంఘాల్లో కూడా ప్రభా నీరు చేరినటువంటి పరిస్థితులు మేము చూస్తున్నాం. దేవా మరి తండ్రి ఆరాధన దేవా మీకు మహిమ వచ్చేటువంటి పరిస్థితులు దేవా మరి మీరే కల్పించమని ప్రార్థన చేస్తున్నాం. కృప దయచేయండి. నాకు అసాధ్యమైంది ఏదీ లేదని సెలవించిన గొప్ప దేవుడు మీరే బిడ్డల పక్షంగా మీ దయ ఉంచి గొప్ప కార్యములు మీరు జరిగించండి. ఏలియా మన వంటి స్వభావం గలవాడే వర్షింపుకుంటున్నట్లు ప్రార్థన చేసినప్పుడు దేవా వర్షాన్ని మీరు ఆపిన గొప్ప దేవుడు. ఇదిగోనైనా అయా ఒట్టివారం మట్టివారం అయా అదే విశ్వాసంతో మేము ప్రార్థన చేస్తున్నాం. దేవా మా ప్రార్థన కూడా మీరు ఆలకించి అద్భుతంగా మరి తండ్రి నాయన ఇక మీదట అక్కడ వర్షం రాకుండా కొంతకాలం ప్రభా మరి తండ్రి నాయన ఆ వర్ష వాతావరణం లేకుండా సంపూర్ణంగా ప్రభా ఆ కృష్ణానదిలో నీళ్ళన్నీ కూడా తగ్గుముఖం పట్టినట్లుగా దేవా ఆ యొక్క ప్రాంత ప్రజలందరూ కూడా నెమ్మది కలుగునట్లుగా వారు యథా ప్రకారంగా ప్రభా తమ జీవన శైలిలోనికి వారందరూ వచ్చేలాగున మీరే కృప దయచేయండి ఆయన. వారి యొక్క పని బాటల్లోకి వాళ్ళు ఇల్లులాగున దేవా మరి తండ్రి ఒక నార్మల్ లైఫ్లోకి వాళ్ళందరూ వచ్చేసడానికి మీరే కృప దయచేయండి. దేవా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎదుగునైనా మా అందరి యొక్క హృదయాలు ఐక్యపరచుకొని మేము ప్రార్థిస్తుండగా మీరే గొప్ప కార్యములు మీరు జరిగించమని బలమైనటువంటి కార్యములు అక్కడ జరిగించమని నజరేయుడు నిజరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలోని స్తుతించి ప్రార్థన చేసి దినమనసు అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం సంగమునకు తోడై ఉండును గాక. ఆమేన్.